హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి చాలా బాగుంది. ప్రతి ఒక్కరిలో కూడా ఎమోషన్స్ అనేది ఈరోజు ఎపిసోడ్లో చూసాము. యష్మి కానీ, నైనిక కానీ, సీత కానీ, మణికంఠ కానీ, నిఖిల్ కానీ ప్రతి ఒక్కరిలో కూడా ఎమోషన్స్ అనేటివి బయటపడ్డాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కావాల్సింది ఫుడ్డు. ఆ ఫుడ్డుకు సంబంధించిన టాస్కులు వచ్చేసరికి కొందరికి దొరకడము, కొందరికి ఫుడ్ దొరకకపోవడము అనేది, కొందరేమో అసలు మాకు వద్దు బిగ్ బాస్, మేము దొరికినా కూడా షేర్ చేసుకుంటామని చెప్పేసి బిగ్ బాస్ అయితే చెప్తారు. టాస్కులు గెలిచినా సరే మాకు మీ రేషన్ అవసరం లేదు, మేము గెలిచిన రేషన్ మేము అందరికీ షేర్ చేస్తామని చెప్పేసి సీత అయితే చెప్తుంది. చాలా బాగా అనిపిస్తుంది. ఒక సిచ్యువేషన్లో యష్మి చేసింది కూడా, ఆమె తీసుకున్న డెసిషన్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు పాయింట్కి వస్తే, రేషన్ కోసం బిగ్ బాస్ టాస్క్ పెడతారని చెప్పి నిన్న ఎపిసోడు లాస్ట్లో టెలికాస్ట్ చేశాడు కదా, మొత్తం తీసుకుంటున్నానని చెప్పి మొత్తం వాళ్ళు తినే అన్నాన్ని కూడా తీసుకున్నాడు కదా. సో అప్పుడు అందరికీ అర్థమైంది టాస్క్ ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి. ఈరోజు ఇక టాస్క్ స్టార్ట్ చేశాడు బిగ్ బాస్. ఏంటంటే కంటెస్టెంట్స్ అందరిని పిలిచి ఒక విషయం చెప్తాడు. ఏంటంటే, మీ ఆహారం మొత్తం తిరిగి ఇచ్చేసారు కదా, మీకు ఒక గుడ్ న్యూస్ ఉందని చెప్పి చెప్తాడు. గుడ్ న్యూస్ అనగా తిరిగి ఇచ్చేసారని చెప్పేసి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ బిగ్ బాస్ మెలిక పెడతాడు. మీకు ఆహారం లిమిట్ లేకుండా ఉంటుంది, కానీ దాన్ని గెలుచుకోవాలి అని చెప్పేసి చెప్తాడు. యాక్షన్ ఏరియాలో ఒక సూపర్ మార్కెట్ ఏర్పాటు చేస్తారు. అది ఓన్లీ వారానికి ఒకసారి మాత్రమే ఓపెన్ ఉంటుందని చెప్పేసి చెప్తాడు. అంటే వాళ్ళు ఇప్పుడు పెట్టిన టాస్క్ అయిపోగానే అది క్లోజ్ చేసేస్తారు. సో అది ఒకటేసారి ఓపెన్ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ ముగ్గురికి కూడా కొంత సమయం ఇచ్చాడు. ఏదైతే పెద్ద క్లాన్ ఉందో, ఎక్కువ సభ్యులు ఉన్న క్లాన్కి ఎక్కువ సమయం, తక్కువ ఉన్న క్లాన్కి తక్కువ సమయం. సో ఫస్ట్ యష్మి క్లాన్కి స్టార్టింగ్ పంపించాడు సూపర్ మార్కెట్లోకి. ఆమె ఇక వస్తువులు కావాల్సిన అన్నీ తీసుకోవడం స్టార్ట్ చేసింది. తర్వాత నైనిక నెక్స్ట్ బజార్కి నైనిక వెళ్తుంది. తర్వాత ఆమెదే వస్తువులు తీసుకోవడం అన్నీ స్టార్ట్ చేసింది. తర్వాత నిఖిల్ వెళ్తాడు. ఇక మొత్తం వస్తువులు తీసుకుంటారు. కాకపోతే వాళ్ళకు కావాల్సింది ఏవైతే ఉన్నాయో వాళ్ళు చూడలేకపోతారు. అక్కడ ఒక ఫ్రిడ్జ్ లాంటిది ఉంటుంది, అందులో చికెన్ ఉంటుంది. ఇక చికెను వాళ్ళు మిస్ అయిపోయినా చెప్పేసి మస్తు ఫీల్ అవుతుంది ఇక యష్మి. తర్వాతకి వెళ్ళి నిఖిల్ కూడా కొన్ని వస్తువులు మిస్ అవుతాడు. నైనిక అయితే అసలు ఆయిలే మిస్ అయిపోతుంది. సో మొత్తము ఎండ్ బజార్ కొడతాడు బిగ్ బాస్. తర్వాతకి వెళ్ళి ఒక్క 10 నిమిషాలు బిగ్ బాస్ అని చెప్పేసి బతిలాడుకుంటారు. ఇక బిగ్ బాస్ కూడా తెలుసు కదా, వారం రోజులు ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క వస్తువు అవసరం. ఏది లేకపోయినా మళ్ళీ బిగ్ బాస్ ఏదో ఒకటి చేసి ఇక పంపించాల్సి వస్తుంది. సో అట్లా ఇక ఒక 10 సెకండ్లు అయితే టైం ఇచ్చిండు. 10 సెకండ్లు టైం ఇచ్చిన తర్వాతకి వెళ్ళి ఇక ఆమె చికెన్, మటన్ యష్మి తీసుకుంది, నైనిక ఆయిల్ తీసుకుంది. ఇక నిఖిల్ వచ్చేసి ఇక కూరగాయలు లాంటివి తీసుకున్నాడు. కానీ ఇక్కడ మళ్ళీ ఇంకొక మెలిక పెట్టాడు బిగ్ బాస్. అయితే బిగ్ బాస్ మెలిక పెట్టింది ఏంటంటే, ఒక 2 టాస్కులు పెడతాము, అందులో గెలిచిన వాళ్ళకి ఇప్పుడు తీసుకున్న రేషన్ లభిస్తుందని చెప్పేసి చెప్తాడు. ఇక వాళ్ళు షాక్ అవుతారు. అరే, అంటే ఖచ్చితంగా గెలిస్తేనే మాకు రేషన్ వస్తుంది, లేకపోతే లేదు. ఓడిపోయిన క్లాన్కి అయితే అసలు ఇక పస్తులు ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థమవుతుంది. ఇక ఫస్ట్ టాస్క్ అయితే చెప్తాడు బిగ్ బాస్. ఏంటంటే, నిమ్మకాయ ఉంటుంది ఒకటి, దానికి టాస్క్ నేమ్ వచ్చేసి లెమన్ పిజ్జా. ఒక గేజ్ ఉంటుంది, గేజ్ కాదు, మేజ్. ఒక మేజ్ ఉంటుంది. ఆ మేజ్ లోపల నుంచి నిమ్మకాయల్ని ఒక్కొక్కటిగా బయటకు తీసుకురావాలి. అంటే బ్యాలెన్స్ చేస్తూ తీసుకురావాలి ఇద్దరు కలిసి. అప్పుడు ఎవరైతే ఎక్కువ బయటకు తీసుకొస్తారో వాళ్ళే విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేస్తాడు బిగ్ బాస్. ఆ బ్యాలెన్స్ చేయడానికి ఇద్దరిద్దరు వ్యక్తులు, క్లాన్కి ఇద్దరిద్దరు వ్యక్తులు ఉన్నారు కదా. అయితే యష్మి క్లాన్కి వచ్చేసి అభయ్ అండ్ పృథ్వీ వాళ్ళిద్దరు వెళ్తారు. ఇక మన నిఖిల్ క్లాన్కి వచ్చేసి ఇద్దరే ఉన్నారు, నిఖిల్ అండ్ మణికంఠ. ఇక వాళ్ళిద్దరే వెళ్తారు. ఇక నైనిక క్లాన్కి వచ్చేసి సీత అండ్ నబిల్ వెళ్తారు. 3 పేర్స్ కూడా చాలా బాగా కష్టపడతారు. ఆ నిమ్మకాయలు బ్యాలెన్స్ చేస్తూ తీసుకురావడం చాలా కష్టము. ముగ్గురు కష్టపడ్డారు. కాకపోతే ఎక్కువ నిమ్మకాయలు ఆయన అభయ్ అండ్ పృథ్వీ వీళ్ళు తీసుకొచ్చారు బయటకి. అభయ్ అండ్ పృథ్వీ వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు అది మేజ్ అనేది కింద టచ్ అయిందని చెప్పేసి శేఖర్ భాష నుంచి సంచాలకు హైలైట్ అసలు. ఇక శేఖర్ భాషకి చూసిందంట టచ్ అవ్వడము. అయితే అందరూ టచ్ చేశారని అంటారు, కానీ సీత మాత్రం తగ్గదు. ఆమె ఒకవేళ తప్పు చేయకపోతే నేను చేయలేనే చెప్తుంది. ఇక చాలా మంచి కంటెస్టెంట్, టాప్ 5 వరకు ఉంటుందని అయితే అనిపిస్తుంది. అట్లా ఉంది ఆమె గేమ్ అయితే. శేఖర్ భాష అయితే అందరూ టచ్ చేశారని చెప్తారు, కానీ లాస్ట్కి అయితే విన్నర్ని ప్రకటిస్తారు. ఎవరిని? పృథ్వీ అండ్ అభయ్ని విన్నర్ ప్రకటిస్తారు. యష్మి క్లాన్ గెలిచింది. ఇక వాళ్ళ ఒపీనియన్ కూడా
ఏమైపోయిందంటే ఇప్పుడు గెలిపించాలి, ఎక్కువ మంది ఉన్న టీంని గెలిపించాలని సంచాలకుల ఒపీనియన్ కూడా ఉన్నట్టుంది. అందుకే ఏవి పట్టించుకుంటలేరు అసలు. ఇక వాళ్ళు ప్రకటించేసిరు ఇక విన్నర్ అని. అది వాళ్ళు చెప్పినా కూడా, టచ్ అయిందని చెప్పినా కూడా పట్టించుకోలేదు శేఖర్ భాష అయితే. ఇక్కడ బిగ్ బాస్ ఏమని చెప్పాడంటే వాళ్ళకు ఒక హింట్ ఇచ్చిండు. ఏం హింట్ ఇచ్చిండంటే, మీరు మీ సరుకుల్ని బెడ్రూమ్లో జాగ్రత్తగా పెట్టుకోని అని చెప్పి పెట్టాడు. అంటే దాని అర్థం ఏంది, దొంగలించే అవకాశం ఉంది అని చెప్పేసి బిగ్ బాస్ హింట్ ఇస్తుండు వాళ్ళకి. అంటే బిగ్ బాసే చెప్తుండు దొంగలించుకోవచ్చు అని చెప్పేసి. అంటే అది ఆట, గేమ్ అనేది ఏ విధంగానే ఆడచ్చు. బిగ్ బాస్ ఒకటి హింట్ ఇస్తాడు, దానికి యూజ్ చేసుకొని మనం ఎట్లన్నా ఆడచ్చు. అందులో తప్పేం లేదు. అది ఫుడ్ అనేది అది అందరికీ అవసరము. ఒకరికి దొరుకుతుంది, ఒకరికి దొరకదు. టాస్క్లు ఉన్నప్పుడు దొంగతనం చేయడం అనేది బిగ్ బాస్ హౌస్లో తప్పు కాదు అసలు. అది కామెడీ కూడా పండిస్తుంది. హౌస్లో ప్రతి ఒక్కరు ఫస్ట్ చెప్తారు అద్దులే అని, కానీ ప్రతి ఒక్కరు దొంగతనం స్టార్ట్ చేస్తారు, ఏదో ఒక వస్తువు దొంగలించడం. ఇక వీళ్ళు పృథ్వీ వాళ్ళ టీము గెలిచిరు కదా. ఇక అయితే పృథ్వీ అంటాడు, నేను తింటే నువ్వు తిన్నట్టే అంటాడు. అప్పుడు నిఖిల్ అంటాడు, ఇక నువ్వు తింటే నేను తిన్నట్టు కాదు, నేను తింటే నువ్వు తిన్నట్టు అని చెప్పి చెప్తారు. ఇక వాళ్ళ కొంచెం అన్నదమ్ములు లెక్క మాట్లాడుకుంటారు కదా. ఇక ఆమె కూడా పెద్దోడు చిన్నాడు అని పేరు పెట్టింది కదా సోనియా. ఇక సీత అంటుంది, ఆమె ఒక కామెడీ అన్నట్టు, ఇక నువ్వేం తింటావులే, వాసన చూసి మాకు ఇచ్చేసి మేము తింటామని చెప్పేసి చెప్తుంది. హైలైట్ అసలు. ఇక ఇక్కడ స్టార్ట్ చేసిందమ్మా ఇక సోనియా, ఇక ఏడవడం స్టార్ట్ చేసింది. ఇక ఆమె ఇక బాధపడుతున్నట్టు, ఇక వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళకి అసలు దొరకదు. ఇక ఆమె ఇక కెమెరా ముందు ఇక సీన్ ఏదో ఒకటి క్రియేట్ చేస్తూనే ఉంటుంది. రోజు ఒకటి తీసుకొని వస్తుంది ముందుకు. ఎట్లయినా సరే ఆమె కనబడాలి జనాలకు, నేను మంచిగా ఆడుతున్నట్టు అనిపించాలి, సింపతి గెయిన్ చేసుకోవాలి అని చెప్పేసి ప్రతిరోజు అదే దీక్ష పూనుకొని ఉంటుంది అనుకుంటా. ఈరోజు కూడా స్టార్ట్ చేసింది ఇక. కానీ సరే, ఆమె చెప్పిన పాయింట్స్ అయితే మా ఇంట్లో అందరూ చూస్తారని చెప్పారు. కానీ ఇక్కడ కెమెరా ముందు అయితే అసలు నాకైతే అసలు అది బాగా అనిపించలేదు. సరే, అది ఫ్రెండ్లీ హగ్ అయినా ఏదైనప్పటికీ కూడా అది బిగ్ బాస్ టెలికాస్ట్ ఎట్లా అయిందంటే, అది ఒకరి తర్వాత ఒకరు హగ్ చేసుకోవడం అది అసలు ఫ్యామిలీ షో లెక్క అయితే అసలు అనిపించలేదు. సోనియా ఏడుస్తూ ఉంటే ఈ అబ్బాయి ఇక హగ్ చేసుకొని ఇక ఓదారుస్తుంటాడు. ఇక తర్వాతకి వెళ్ళి ఇక నేనైతే ఇక కామెడీగా ఇట్లా అందాం అనుకుంటున్నా. ఇక ఫస్ట్ అబ్బాయి ఓదార్చింగ్, తర్వాత నిఖిల్ ఓదార్చింగ్, తర్వాత పృథ్వీ ఓదార్చింగ్. అట్లా ఉంది. సోనియా అనే ఆవిడ చెప్పేది ఒకటి చెప్తుంది, చేసేది ఒకటి చేస్తుంది. ఇప్పుడు ఇది లైన్గా చూసేసరికి ఆడియన్స్కి ఏమనిపిస్తుంది, ఇదేందమ్మా ప్రతి ఒక్కరు నాకు చేసుకుంటుంది. ముందే తెలుగు షో కదా, అది అందులో క్యాజువల్గా తీసుకుంటే రగ్గింగ్ అనేది అది తప్పని ఎవరు అనట్లేదు. కాకపోతే అది సిచ్యువేషన్ అనేది కరెక్ట్ లేదని అనిపించింది అది చూస్తూ ఉంటే. ఇక అబ్బాయి అంటాడు, నువ్వు నైనికని ఏమని నామినేట్ చేశావు, టాస్క్ నీకు అర్థం కాలేదు, క్లారిటీ లేదనే కదా నామినేట్ చేసావు, ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంది, ఇదంతా కూడా టాస్కే కదా అని చెప్పేసి చెప్తాడు. ఆమెకి తెలుసా 100% ఆమెకి టాస్క్ అని తెలుసు, ఏదో సీన్ క్రియేట్ చేయాలని చేస్తుంది. నాకైతే అస్సలు నచ్చట్లేదు సోనియా. ఆమె ప్రతి యాక్షన్ కూడా యాక్టింగే ఉంది తప్పితే అసలు రియల్ లేదు. ఆ నిఖిల్ని అయితే సావగొడుతుంది పాపం. ఆయన ఆడలేకుండా అక్కడక్కడ అసలు క్విట్ అయిపోతూ ఉంటుండు, లేకపోతే బయటకు పోతూ అంటాడు. ఈరోజు కూడా మస్తు ఎమోషనల్ అయ్యిండు నిఖిల్. మొత్తం కూడా సోనియా వల్లనే. ఆమె ఒకవేళ పరిచయం కాకుంటే అతను ఆడుకునేవాడు. బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు, నెక్స్ట్ టాస్క్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళకే వాళ్ళు ఏదైతే రేషన్ సంపాదించారో అది వాళ్ళకు దొరుకుతుందని చెప్పి చెప్తాడు. అంటే నైనిక అండ్ నిఖిల్ వాళ్ళకు టాస్క్ పెట్టి ఎవరు గెలిస్తే వాళ్ళకి, ఇక మిగతా వాళ్ళు ఇక పస్తులే అన్నట్టు. ఇక ఆ విషయం బిగ్ బాస్ చెప్తాడు. టాస్క్ వచ్చేసి కనిపెట్టు పరిగెత్తు. బిగ్ బాస్ అనౌన్స్ చేశాడు ఏంటంటే, నేను కొన్ని వస్తువులు చెప్తాను, వాటిని కనిపెట్టి మీరు తీసుకొచ్చి పెట్టాలి లివింగ్ ఏరియాలో. ఎవరి ఫస్ట్ వచ్చి పెడతారో వాళ్ళు విన్ అయినట్టు, వాళ్ళకు ఒక పాయింట్ వస్తుందని చెప్పేసి చెప్తాడు. ఒక పేరు చెప్పగానే ఇద్దరి క్లాన్ నుంచి ఒక్కొక్కరు వెళ్ళి ఫస్ట్ ఎవరైతే కనిపెట్టి తీస్తారో వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఈ టాస్క్ వచ్చేసి యష్మిని అయితే సంచాలకులను పెట్టారు. ఇక యష్మి అయితే సంచాలకురాలుగా బాగా ఆలోచించి చేసిందని అనిపించింది. ఫస్ట్ విలన్గా అనిపించింది, తర్వాత ఆమె చెప్పిన పాయింట్ వింటే పర్లేదులే బాగానే చేసింది కదా అన్నట్టు అనిపించింది. ఏ విషయం అంటే మణికంఠ విషయం. అయితే నైనికా క్లాన్ నుంచి సీత వచ్చింది. సీత అంటే ఇక ఆమె టాస్కులు గట్టిగా ఆడుతుంది, మంచిగా ఆడుతుంది. ఆమె ఇక నేను వస్తా అని చెప్పేసి ఆమె వచ్చింది సీత. నెక్స్ట్ నిఖిల్ క్లాన్ నుంచి నేను వస్తా అంటాడు. అయితే మణికంఠ ఒప్పుకోడు, అసలు నాకు అసలు స్కోప్ రావట్లేదు, నేను నామినేషన్లో ఉన్నాను,
ఖచ్చితంగా నేను ఈ గేమ్ ఆడతాను, గేమ్ ఆడితే స్కోప్ వస్తుంది అని చెప్పేసి అంటాడు. నిఖిల్ కూడా ఫస్ట్ ఒప్పుకోడు. తర్వాతకి వెళ్ళి వాళ్ళు పక్కకి వెళ్ళి రాక్ పేపర్ సీజర్ గేమ్ ఆడి తర్వాతకి వెళ్ళి నేను విన్ అయినా అని చెప్పేసి వచ్చి ఆడతాడు. అది కామెడీ అనిపిస్తుంది, చిన్నపిల్లలు లెక్క చేసిరు వాళ్ళు. అయితే బిగ్ బాస్ ఫస్ట్ మైదా పిండిని పెట్టి, అంటే మైదా పిండిని పోలిన 3 రకాలే పెడతారు, అది గెస్ చేసి తీసుకురావాలి. అయితే ఫస్ట్ మైదా పిండిని మణికంఠ తీసుకొచ్చి పెడతాడు. తర్వాతకి వెళ్ళి సీత వేరే, అది మైదా పిండి లాగా ఉంటుంది కానీ అది వేరే గోధుమ పిండి లాంటిది కావచ్చు, అది మైదా పిండే కదా అని వాటర్లో పోసి టెస్ట్ చేస్తుంది సోనియా. హైలైట్ అసలు. అది ఇట్లా టచ్ చేస్తే తెలిసిపోతుంది గోధుమ పిండికి మైదా పిండికి తేడా, కానీ వాటర్లో పోసి టెస్ట్ చేయడం అనేది మస్తు కామెడీ అనిపించింది. ఇక సీత వచ్చేసి ఇక పరిగెత్తుకుంటూ వస్తే అది మొత్తం పిండి కింద పడిపోయింది. ఇక సో మొత్తానికైతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి మణికంఠకు వచ్చేసింది, మైదాపిండి కరెక్ట్ తీసుకొచ్చాడు. నెక్స్ట్ సెకండ్ శనగపప్పు. ఇక శనగపప్పు అందరికీ తెలుసు కదా ఇక అది ఎట్లా ఉంటుందో. సో ఇక అక్కడ కొట్టుకోవడానికి ఇక రెడీ అయిపోయారు. ఇక ఎవరు, సీత అండ్ మణికంఠ. ఇక అక్కడ లోపలికి యాక్టివిటీ ఏరియా లోపలికి వెళ్ళడానికి తోసుకున్నారు ఇక ఒకళ్ళని గట్టిగా. ఇక అంటే బజార్ మోహంగానే లోపలికి వెళ్ళాలి కదా. సో బజార్కి వచ్చే ముందు ఎవరు స్టార్ట్ ఉంటే డోర్ ఓపెన్కి ముందర ఉంటే వాళ్ళు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా ముందు ఉండడానికి వాళ్ళు తోసుకున్నారు ఒకళ్ళనొకళ్ళు. ఇక ఆమె సీతది చేతి కూడా అందులో ఇరికిందని చెప్పారు. సో టాస్క్లు అయితే ఇక గట్టిగా ట్రై చేస్తారు, మంచిగానే అనిపించింది. మణికంఠ అయితే తేలేకపోయిండు. ఇక శనగపప్పుని ఫస్ట్ సీత వెళ్ళింది, వెంటనే పట్టుకుంది, తీసుకొచ్చేసింది. నెక్స్ట్ పాయింట్ సీతకు వచ్చేసింది. సో ఇక్కడ అన్యాయం ఏదైనా జరిగిందంటే అది మణికంఠకి. అంటే నెక్స్ట్ బిగ్ బాస్ వచ్చేసి మరమరాలు తెమ్మన్నాడు 250 గ్రామ్స్. అయితే ఒక టబ్బులో మరమరాలు పోసి వాళ్ళు కవర్లో నింపారు. ఆయన మణికంఠ 290 గ్రాములు నింపితే ఈమె 350, 400 అట్లా నింపింది సీత. సో యాక్చువల్గా అయితే కరెక్ట్ చేస్తే దగ్గర ఎవరుంటే వాళ్ళకి విన్నర్ ఇవ్వాలి, కానీ యష్మి నేను ఇవ్వనని చెప్పేసింది. ఇద్దరికి కూడా పాయింట్ ఇవ్వలే. కానీ యష్మికి తెలుసు అక్కడ విన్నర్ మణికంఠనే ఆ టాస్క్లో, అంటే ఆ పాయింట్ మణికంఠకి వస్తుందని తెలుసు. కానీ ఎందుకు చేసింది అట్లా అని చెప్పేసి తర్వాత చెప్తుంది. ఫస్ట్ అయితే నేను బిగ్ బాస్ నన్ను సంచాలకులు ఎందుకు పెట్టారు, నన్ను పెట్టినప్పుడు డిసిషన్ నేనే తీసుకుంటా, నేను ఏదంటే అది కరెక్ట్ అని చెప్తుంది. అట్లా చెప్పినప్పుడు మస్తు కోపం వస్తుంది అసలు. అరే ఏందబ్బా ఇది, అమ్మ ఇంత దారుణంగా ఉంది ఈమె అని చెప్పేసి అనిపిస్తుంది. కానీ తర్వాతకి ఆమె ఏదైతే ఏడ్చుకుంటూ ఎక్స్ప్లెనేషన్ ఇస్తుందో అప్పుడు కళ్ళలోకి నీళ్ళు వచ్చినట్టు అనిపిస్తుంది. సో అది ఒక మూవీ చూసినట్టు ఫీలింగ్ వచ్చేసింది. అయితే మరమరాలు తర్వాత నెయ్యిని తీసుకురమ్మని చెప్పాడు బిగ్ బాస్. ఇక ఇద్దరు లోపలికి వెళ్ళి ఒకళ్ళు నెయ్యి పట్టుకొస్తే మన మణికంఠ వచ్చేసి కొబ్బరి నూనె పట్టుకొస్తాడు. కొబ్బరి నూనె ఫ్రిడ్జ్లో లేదా కూల్ ఉన్న ప్రదేశంలో పెడితే ఏమవుతుంది, గడ్డ కడుతుంది. అది కూడా సేమ్ నెయ్యి టైపే ఉంటుంది కదా, అది పట్టుకొస్తాడు. ఆయన బయటకు వచ్చిన తర్వాత అర్థమవుతుంది అది కొబ్బరి నూనె అని చెప్పేసి. సో సీతకు ఒక పాయింట్ అయితే వచ్చేసింది. యాపిల్ని పెడతాడు టమాటా బాక్స్లో. అసలు ఇక వెతకలేక వస్తారనుకో. ఇక మొత్తానికైతే మణికంఠకు దొరికింది. ఇక తోసుకుంటా ఇక నూక్కుంటా వెతికేస్తే దొరికింది. దొరకగానే వెంటనే పోయి లివింగ్ ఏరియాలో కూర్చున్నాడు ఇక పెట్టేసి యాపిల్ని. ఇక సీత బాధపడతా ఉంటుంది, ఇక టమాటాలు మొత్తం కింద పోసేస్తుంది. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇక మిర్చి బజ్జీకి సంబంధించింది. ఇక మిర్చి బజ్జీకి చేయడానికి ఏమేమి అవసరం ఉంటుందో ఆ పదార్థాలన్నీ కూడా తీసుకురండి అని చెప్పేసి పంపిస్తాడు. అయితే మణికంఠకి ఒక కార్న్ ఫ్లేవర్ అనేది, ఒక పౌడర్ అనేది అందులో ఉండడం వల్ల మణికంఠ ఓడిపోయిందని చెప్పేసి యష్మి చెప్తుంది. సీత అయితే గెలుస్తుంది. మొత్తానికైతే సీతని గెలిపిస్తారు. సీత గట్టిగా ఆడుతుంది. యష్మి కూడా అందులో గెలవడానికి ఒక రీజన్ అని చెప్పాలి. సీత ఇక గెలిచిరని చెప్పేసి ఆమెకు అర్థం కానీ ఇట్లా అంటుంది, ఆ రేషను మీరు ఉంచుకోండి, మా రేషన్ మేము పంచుకుంటాము, మాకు అసలు నచ్చట్లేదు, అసలు అవసరం లేదు బిగ్ బాస్ అని చెప్పేసి బాధపడుతుంది. ఎందుకంటే వాళ్ళు పస్తులు ఉండడము ఏమాత్రం ఎవరికి కూడా ఇష్టం లేదు. యష్మి కూడా అదే చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ క్లాన్లో, నైనిక వాళ్ళ క్లాన్లో 6 ఉన్నారు. 6 పస్తుల నుంచే బదులు ఇద్దరే ఉన్నారు కాబట్టి ఏం కాదు కదా అనే ఒపీనియన్తో నేను మణికంఠకి ఇవ్వలేదు ఆ పాయింట్, లేకపోతే మణికంఠకి ఇస్తుంటే అని చెప్పేసి అంటది యష్మి. కానీ మణికంఠ అయితే చాలా బాగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు ఆ పాయింట్ ఇవ్వనప్పుడు. ఖచ్చితంగా అది 250కి దగ్గర ఉంది కాబట్టి ఖచ్చితంగా నాకు రావాలి ఆ పాయింట్, మీరు ఎందుకు ఇవ్వలేదు నాకు పాయింట్ అని చెప్పేసి చాలా బాగా ఆర్గ్యుమెంట్ చేస్తాడు. యష్మి కూడా మంచి రిప్లైని ఇస్తుంది, నేను సంచాలకుల్ని, ఇక నేను ఏం చెప్తే అదే, బిగ్ బాస్ నన్ను ఎందుకు పెట్టాడు, సంచాలకు నేను పెట్టిన కాబట్టి నేను రైట్ అంటే రైట్ అని చెప్తుంది.
సో ఆమె కాన్సెప్ట్ అయితే ఆమె ఉద్దేశం ప్రకారం ఇప్పుడు ఇప్పుడు చెప్పింది. ఆమె ఉద్దేశం ప్రకారము నైనిక గెలవాలని ఆమె అనుకున్నది కాబట్టి నైనికని గెలిపించింది. సో ఆమె ఉద్దేశం ప్రకారం ఇయ్యదనుకుంది కాబట్టి ఇవ్వాలి అంతే. గేమ్ అంటే వాళ్ళిద్దరు తోసుకున్నారు కదా బాగా, సీత అండ్ మణికంఠ ఇద్దరు ఒకరినొకరు తీసుకున్నారు గేమ్లో. ఇక ఆమె సీత గేమ్ ఈజ్ గేమ్ అని చెప్పేసి చెప్తుంది మణికంఠకి. అంటే పట్టించుకోలేదు అన్నట్టు, ఆయన తోసినా కూడా దెబ్బ తగిలినా కూడా చేతి వాళ్ళు ఇరుకున్నా కూడా పట్టించుకోవాలి. అట్లా టాస్క్ అంటే అట్లా తీసుకోవాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి. జెంటు ఉమెన్ అని చెప్పేసి తేడా లేకుండా గట్టిగా ఆడితే మంచిగా అనిపిస్తుంది ఎవరికైనా కూడా. నిఖిల్ ఓడిపోగానే అభయ్ అంటాడు, మనం ఇవ్వకూడదు కదా, మనం తిని అక్కడే పెట్టేసి వదిలేస్తే ఎవరైనా తినని మనకేం సంబంధం అని చెప్పి అంటాడు. అంటే అది చెప్తా ఉంటే మనకు సెంటిమెంటల్గా కనెక్ట్ అవుతుంది. అరే మస్తు బాధపడుతున్నారు కదా, వాళ్ళకి ఆహారం లేదని చెప్పేసి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కరు కూడా అట్లనే అనిపించింది ఈరోజు. యష్మి వెళ్ళి ఏడుస్తుంది, ఆమె ఇంటెన్షన్ చెప్పి ఏడుస్తుంది అన్నట్టు ఇక మణికంఠ దగ్గరికి. అయితే మణికంఠాడు, నాకు అట్లా ఏం ప్రాబ్లం లేదు, నా పాయింట్ ఏంటో నేను చెప్పుకోవాలి కదా, అందుకే చెప్పుకున్నా, నాకు నువ్వేంటో తెలియదా అని చెప్పేసి చెప్తాడు. సో అండర్స్టాండింగ్ అనేది బాగుంది అని అనిపించింది వాళ్ళిద్దరి మధ్యలో. ఇక్కడ అంతులేని వీరులు అంటే నైనిక టీము విజయం సాధించింది కదా, సో రేషన్ అనేది వాళ్ళకి దక్కింది. ఇక నిఖిల్ ఏదైతే షాపింగ్ చేసిండో అది స్టోర్ రూమ్లో పెట్టేయమంటాడు. ఇక మొత్తం ఈ కొన్న ప్రతి ఒక్క వస్తువు వెజిటేబుల్స్ అన్నీ కూడా. కానీ అక్కడ స్టోర్ రూమ్లో మీకు ఒకటి ఉంది తీసుకొచ్చుకోమని చెప్తాడు. ఏముందంటే అక్కడ రాగి జావ అయితే పెడతాడన్నట్టు. ఇక రాగి పిండి ఉంటుంది కదా, అది అంటే వాళ్ళు డైలీ రాగి జావ చేసుకొని తినాలి అని చెప్పేసి ఇక చెప్తాడు. ఇక అన్నం తిని ఒక పూట తినకపోతేనే ఎట్లనో ఉంటుంది. మరి ప్రతిరోజు రాగి జావతో ఉండాలంటే ఎట్లా ఉంటారు? బిగ్ బాస్ కూడా ప్రతి ఒక్కళ్ళ ఓపికని టెస్ట్ చేయాలని చూస్తాడు. వాళ్ళు ఎట్లా ఉంటారు, మిగతా వాళ్ళ హౌస్మేట్స్ వీళ్ళు పస్తులు ఉంటే మిగతా వాళ్ళ హౌస్మేట్స్ యొక్క రియాక్షన్ ఏంటి అనేది కూడా టెస్ట్ చేస్తారు. ఆడియన్స్ కూడా అది తెలుస్తూ ఉంటుంది, ఎవరు ఏ సిచ్యువేషన్లో ఎట్లా రియాక్ట్ అవుతారు అనేది. యష్మి సోనియాకి చెప్తా అన్నట్టు, నువ్వు ఈరోజు ఇక్కడనే పడుకోవాలి, మన క్లాన్కి సంబంధించిన వాళ్ళందరూ ఇదే రూమ్లో పడుకోవాలి, బయట ఎక్కడన్నా ఉంటే వాళ్ళు ఎమోషనల్గా కనెక్ట్ అయితే దానివల్ల మన క్లాన్కి నెక్స్ట్ గేమ్లలో ఎఫెక్ట్ జరగచ్చు అని చెప్పేసి యష్మి చెప్తుంది సోనియాతో. ఇక సోనియా వచ్చేసి సరే అంటుంది, వచ్చింది మళ్ళీ బయటకు వచ్చి నిఖిల్తో చెప్తుంది, ఎమోషనల్గా ఎవరితో కనెక్ట్ అవ్వద్దని చెప్పి చెప్తుంది అని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. తర్వాతకి వెళ్ళి నిఖిల్తో అంటుంది, నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది అని చెప్పేసి అంటే నిఖిల్ అంటాడు, ఏంటి నాతో ఫ్రెండ్షిపా అని చెప్పేసి అంటాడు. ఆమె అవుననే చెప్తుంది. అయితే నిఖిల్ అంటాడు సోనియాతో, నా వల్ల నీకు ఏదన్నా గేమ్లో ఎఫెక్ట్ అవుతుంది అనుకుంటే నువ్వు ఏది చేయాలనుకుంటే అదే చెయ్యు అని చెప్పేసి నిఖిల్ చెప్తాడు. అది ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు చేయాలని అనుకుంటారు, అంటే దూరం ఉండాలనుకుంటారు, కానీ ఉండరు. సోనియా ఊకుండదు కదా, ఏదో ఒక రీజన్తో పోయి గెలుతూనే ఉంటుంది. ఇక సో దానివల్ల ఏమైపోతుందంటే నిఖిల్ గేమ్ దెబ్బతింటుంది. నిఖిల్ గేమ్ని నిఖిల్ ఆడనిస్తే అతను చాలా బాగా ముందుకెళ్తాడు. కాకపోతే ఎమోషనల్గా చాలా డల్ అయిపోతుండు. నాకేమనిపిస్తుంది అంటే ఇంత ఎమోషనల్గా డల్ అయిన బదులు అతను బయటకు వచ్చేస్తే బాగుంటుందని అనిపిస్తుంది. చాలా డల్ అవుతుండు అసలు పర్సన్. మరి చేంజ్ అవుతాడా, ఇట్లనే కంటిన్యూ అవుతాడా? ఫస్ట్లో 2 రోజులు ఎట్లా ఉన్నాడు, తర్వాతకి వెళ్ళి వీక్ అంతా ఎట్లా ఉన్నాడు, చాలా డిఫరెన్స్ వచ్చేసింది నిఖిల్లో. సో ఖచ్చితంగా అతను సోనియా మాయ నుంచి బయటకు వస్తే, ఆమె ఏదైతే ఫ్రెండ్షిప్ అని పేరు పెట్టారో దాని నుంచి బయటకు వస్తే అతని గేమ్ అనేది చాలా అభివృద్ధి చెందుతుంది. టాస్కులన్నీ గట్టిగా ఆడాలి. టాస్క్ లేక అస్సలు చూస్తలేడు. మణికంఠ దొంగతనం చేద్దామని ఇట్లా కామెడీగా, మణికంఠ దొంగతనం చేద్దామని అంటే అసలు నాకు ఇష్టం లేదు, నేను చెయ్యనని చెప్తుండు. సోనియా ఈమె ఉద్దేశంలో ఆమె విన్నర్ అవుతాను అనుకుంటుంది. అంటే మరి జనాలకు మరి ఇక ఎక్కిస్తున్నట్టుంది, ఇక నేనే విన్నర్ అని చెప్పేసి. పృథ్వీతోటి ఇట్లా అంటుంది, కంపారిటివ్లీ అందరితో పోలిస్తే ఒక 80-90% నాకేమీ బెటర్ అనిపిస్తుంది, నేనే గెలవచ్చు అని చెప్పేసి చెప్తుంది. మంచిగా ఓవర్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువైపోతుంది సోనియాకి. మరి నిఖిల్ అంటే స్ట్రాంగ్ కంటెస్టెంట్ తోటి మరి జర లవ్ యాంగిల్ ఫ్రెండ్షిప్ యాంగిల్ నడిపిస్తున్నా అని చెప్పేసి ఎక్కువ ఓట్స్ వస్తాయని అనుకుంటుందేమో. మరి అసలు విన్నర్ అని ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుందో మనకైతే అర్థమైతే లేదు. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియని, ఆమెని ఏదో ఒక మాట అనడంతో సరిపోతుంది ఆమె. విష్ణుప్రియనేమో ఫోన్లో ఎందుకు ఈ తలదిక్కదంతో పెట్టుకోవడం ఎందుకు అన్నట్టు ఆమె సైలెంట్గా తిరుగుతుంది. ఇక రేషన్ అయితే లభించింది, కానీ యష్మి సేవింగ్స్ అనేది స్టార్ట్ చేసింది. ఇక ప్రతిదీ వాళ్ళ క్లాన్కి ఏదైనా కూడా రిస్ట్రిక్షన్స్ అన్నట్టు. ఇక ఏదైనా కర్రీ ఉంటే ఆ కర్రీ అయిపోయిన తర్వాతనే వేరే వండాలి. ఇంకా రైస్ ఆమె ప్రేరణ చెప్తుంది, రైస్ సరిగా ఉడకలేదు అని చెప్తే వాటర్ పోసి పెట్టండి ఏమవుతుంది మళ్ళీ ఉడుకుతుంది కదా అని చెప్పేసి చెప్తుంది. నాకైతే బాగా సేవింగ్ చేస్తున్నారు అని చెప్పేసి అనిపించింది.
ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఫుడ్ అంటే ఏంది అనేది దానివల్ల తెలిసే అవకాశం ఉంటుంది. ఫుడ్ వాల్యూ చాలామందికి తెలియదు కదా, ఎట్లా పడితే అట్లా పడేస్తూ ఉంటారు కదా. ఇందులో ఇక ఈ బిగ్ బాస్ ఏదైతే ఇప్పుడు ఈ 1 వీక్ ఎపిసోడ్ రేషన్ కోసం జరుగుతుందో దానివల్ల ఫుడ్ వాల్యూ తెలిసేటట్టే కనిపిస్తుంది. ఇక అభయ్ అంటుండే ఇక చీఫ్ ఏది చెప్తే అది చేయాలి, ఇక మనకు వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి చెప్తుండే. ఎందుకంటే ఆమె ప్రతిదీ కూడా ఆమె కెప్టెన్ లెక్క చేస్తుంది కదా. ఇక చీఫ్ అంటేనే కెప్టెన్, ఇక ప్రతిదీ ఆమె ఏది వండమంటే వండాలి, లేకపోతే లేదు, అట్లా ఉంది కాబట్టి ఏది చెప్తే అది చేయాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పేసి అబ్బాయి చెప్తున్నాడు. ఇక దొంగతనాలు స్టార్ట్ చేసిరు అబ్బాయి. ఇక ఒక్కళ్ళు కాదు, ఇక ప్రతి ఒక్కళ్ళు. ఇక ఫస్ట్ ఏమో యష్మి టీం వాళ్ళు టీ పౌడర్ దొంగలిస్తారు. టీ పౌడర్ అండ్ షుగర్. మెల్లిగా వీళ్ళు బయట ఉంటారు, కూర్చొని ముచ్చట్లు పెడతా ఉంటారు నైనిక వాళ్ళు. వీళ్ళు ఏమో కిచెన్లో మెల్లిగా టీ షుగర్ దుబ్బేస్తారు. ఇక టీ షుగరే కాదు, బ్రేక్ఫాస్ట్ కూడా వాళ్ళు పులిహోరనేమో చేసుకుంటారు, అది కూడా దుబ్బేసి అభయ్కి పోయి ఇస్తుంది. ఇక అభయ్ మంచిగా తింటాడు ఇక కప్లో వేసుకొని. ఇక చాలా కామెడీ అనిపిస్తుంది అది చూస్తూ ఉంటే. తర్వాత వాళ్ళది అయిపోయిన తర్వాత నైనిక టీం వాళ్ళు కూడా వాళ్ళు లంచ్ చేస్తూ ఉంటారు, పులిహోరను ఏదో బ్రేక్ఫాస్ట్ తింటూ ఉంటారు. అక్కడ కిచెన్కి మీదలా ఒక ఆ ప్యాకెట్ అనేది మనకు సరిగా డిస్ప్లే కాలేదు, అదేంటి అనేది. ఆ ప్యాకెట్ కూడా మెల్లగా దుబ్బేస్తుంది, మెల్లగా పోయి నైనిక దుబ్బేస్తుంది. సీత చెప్తుంది మెల్లగా తీసుకురామని, ఇక నైనిక పోయి తీసుకొస్తుంది మెల్లగా. మరి విష్ణుప్రియకి సీతకి ఏదో చిన్న ఇష్యూ వచ్చింది. ఆమె విష్ణుప్రియ అంటుంది, నేను ఎవరితో కనెక్ట్ అయినా సరే వాళ్ళ నుంచి ఏమొచ్చినా నేను సెన్సిటివ్గా తీసుకుంటాను. అయితే విష్ణుప్రియ సీతతో అంటుంది, నేను ఎవరితో కనెక్ట్ అయినా సరే వాళ్ళ నుంచి ఏదైనా వస్తే నేను చాలా సెన్సిటివ్ అని చెప్పేసి చెప్తుంది. అంటే ఇక్కడ సీత ఏదైనా మరి మాట వడ్డు జారి ఉంటుంది, ఆ వడ్డు ఏందో కూడా ఆమెకు కూడా గుర్తులేదు సీతకి. విష్ణుప్రియ కూడా అదే అంటుంది, ఆమె ఏమన్నదో ఆమెకు కూడా గుర్తులేదు అని చెప్పేసి అంటుంది. మరి అదేం వాడో మనకు కూడా తెలియదు, అది ఎపిసోడ్లో టెలికాస్ట్ చేయలేదు. అయితే సీత అయితే అంటుంది, నాకు తెలియకుండా నీకేమన్నా అంటే సారీ అని చెప్పేసి చెప్పేసిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యలో అయితే బాండింగ్ మంచిగా ఉంది అనిపిస్తుంది, సీతకి అండ్ విష్ణుప్రియ. మరి లాస్ట్ టాప్ 5 వరకు ఉంటారేమో, చూడాలి ఆ బాండింగ్ అనేది. ఇక బిగ్ బాస్కి మరి పాపం అనిపించిందో ఏమో, ఇక నైట్ సాలాడ్ అయితే పంపించిండు. కూరగాయలకు సంబంధించింది, ఫ్రూట్స్కి సంబంధించింది ఉంటుంది కదా సాలాడ్, అది పంపించిండు. ఇక వాళ్ళిద్దరు ఇక నిఖిలు మణికంఠ ఇద్దరు సాలాడ్ అయితే తింటారు. ఇక అయితే వీళ్ళు మధ్యలో చికెన్ దుబ్బేసారు కదా యష్మి టీం వాళ్ళకు వచ్చింది కొంచెం చికెన్, వాళ్ళ నుంచి వీళ్ళకి కూడా చికెన్ మటన్ వచ్చింది. అయినా కూడా నైనిక టీం నుంచి చికెన్ దుబ్బేస్తారు. కొన్ని ముక్కలు తీసుకొని వాళ్ళ దాంట్లో వేసుకుంటారు. అయితే నబిల్కి అర్థమవుతుంది, పోయి చూస్తాడు కూడా దగ్గరికి, అది తక్కువ ఉందంటే మరి నైనికకు మరి తక్కువ అనిపించలేదో తర్వాత రియలైజ్ అవుతుంది వాళ్ళు దొంగతనం చేశారని చెప్పేసి. ఈ నబీల్ అంటాడు, ఇక వాళ్ళు మా దాంట్లో నుంచి చికెన్ దొంగలించారు, ఇక నేనేంటో చూపిస్తాను, ఇక గలీజ్ దొంగతనం చూపిస్తా అంటాడు. ఏది ఉంచాను ప్రతి వస్తువుని కూడా బాత్రూంలో దాచబెడతాను దొంగలించి అని చెప్పేసి చెప్తాడు. మంచిగా మస్తు అనిపిస్తాడు. అసలు నాకు ఒక కామెడీ యాంగిల్ ఉంది నీకు నబీల్లో అనిపించింది అది చూస్తూ ఉంటే. మణికంఠ కూడా అంటాడు, నేను దొంగతనం చేస్తా, నాకు హెల్ప్ చేయంటాడు. కానీ నిఖిల్ అసలు ఒప్పుకోడు, నేనైతే హెల్ప్ చేయలేను అని చెప్పేసి చెప్తాడు. మరి అది ఒక గేమ్, ఒక టాస్క్ లెక్క తీసుకొని వాళ్ళిద్దరూ మాట్లాడుకొని పార్టిసిపేట్ చేస్తే బాగుంటుండే టాస్క్లో. దొంగతనమైనా ఏదైనా ఒక వస్తువులు దుబ్బేసి తినడము, ఎందుకంటే వాళ్ళకి రాలేవు కదా తినడానికి రీజను. అది తప్పే లేదు అసలు టాస్క్లో దొంగతనం చేయడం అనేది. అక్కడ బిగ్ బాస్ ఎప్పుడు కూడా దొంగతనం చేయలేదని చెప్పలేదు, వాళ్ళకి జాగ్రత్తగా ఉండాలని కూడా చెప్పిండు. సో దొంగలిచ్చి తినింటే వాళ్ళ ఆకలి తీరుతుంటే కొంచెము మనకు కూడా అంత బాధ అనిపించేది కాదు. మన సీత మామూలుది కాదు, ఇక ఎవరైతే దొంగతనం చేసిరో చికెన్ వాళ్ళకు మోషన్స్ రావాలని చెప్పేసి అంటారు. ఇక వాళ్ళు ఎవరు నిఖిల్ అండ్ సీత ఇద్దరు కూడా ఇక వాళ్ళు దొంగతనం చేసి తిన్నారు కదా, వాళ్ళు మోషన్స్ రావద్దు, వాళ్ళకి తిన్నదరగద్దు అని చెప్పేసి తిట్టుకుంటారు. మన యాక్టింగ్ సోనియా ఉంది కదా, ఇక మనం యాక్టింగ్ అనొచ్చు, ఆమెకు వివిధ రకాల నేమ్స్ అయితే పెట్టచ్చు. ఇక ఓవర్ యాక్టింగ్ అనొచ్చు, మళ్ళీ ఇక స్నేకింగ్ అనొచ్చు, ఇక ఇష్టం ఇక ఏదైనా అనొచ్చు ఆమెకి. అట్లా బిహేవ్ చేస్తుంది హౌస్లో. అయితే ఇక నిఖిల్కి అంటుంది ఆమె దగ్గర, నిఖిల్ గురించి అంటుంది, వాడిని చూస్తే నాకు కోపం వస్తుందని చెప్పేసి. అయితే అభయ్ అంటాడు సోనియాతోటి, నువ్వు లూజు అయితే నిఖిల్ అభయ్తో అన్నాడంట, నన్ను లూజర్ అని అంటుంది. మరి లూజరు ఆమెతోటి ఎలా ఉండాలి, ఆమెతో ఉండాల్సిన అవసరం లేదు కదా అని చెప్పేసి చెప్పిండంట. అంటే ఈమె అన్నట్టుంది లూజర్ అని చెప్పేసి అన్నట్టుంది నిఖిల్కి.
ఇక అతను ఇక అదే ధ్యాసలో ఉన్నాడు. ఇక మొత్తం అటు ఇటు ఇక కొంచెం దూరం ఉంటుండు. కానీ ఆ దూరం ఉండాలి, అతని గేమ్ అతను ఆడాలి. అయితే అతని గేమ్ అనేది మెరుగ్గా అవుతుంది. అసలు సోనియా గురించి పట్టించుకోవద్దబ్బా. అతని గేమ్ ఇంప్రూవ్ చేసుకోవాలంటే అతను ఒకవేళ టాప్ 5లో ఉండాలి అని అంటే సోనియాకి ఎంత దూరం ఉంటే అంత మంచిది. అయితే సోనియా దూరం నుంచి చూస్తుంటుంది. ఇగో అట్లా రెచ్చగొట్టడంలో ప్రేరణ అండ్ విష్ణు వీళ్ళే అన్నట్టు చెప్తుంది. అంటే వాళ్ళు రెచ్చగొట్టడం పోక్ చేయడం చేస్తుంటారని చెప్పి చెప్తుంది. సో ప్రేరణ అండ్ విష్ణు చేస్తారంట పోక్. మరి ఈమె ఏం చేస్తుందో మరి ఇక సోనియా. ఆమె ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, నామినేషన్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మరి రెచ్చగొట్టలేదా, పోక్ చేయలేదా? ఇష్టం వచ్చినట్టు బయట టాపిక్ తీసుకురావడం డ్రెస్ల గురించి. ఆమె మంచి డ్రెస్సులు వేయకుండా వేరే వాళ్ళకి డ్రెస్ల గురించి టాపిక్ తీస్తుంది. అసలు లేని చెప్తా ఉంది. అసలు మరి ఆడియన్స్కి ఆమెని తప్పుగా పోటీ చేయాలని చూస్తుంది. ఆమె స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి బయటకు వెళ్ళి తెలుసు, ఆమెకి బాగా ఫాలోయింగ్ ఉంటుంది, ఓట్స్ బాగానే వస్తాయని చెప్పి తెలుసు. సో స్ట్రాంగ్ కంటెస్టెంట్ని నిఖిల్ని పక్కన పెట్టుకుంది, పృథ్వీ వీళ్ళందరినీ అందరితో మంచిగా ఉంటుంది. ఇక విష్ణుప్రియ స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆమెను దొరికితే నేను విన్నర్ అవ్వచ్చని అనుకుంటున్నట్టుంది. సో ఆమెని ఇక ప్రతి ఒక్క దాంట్లో చిన్న దాంట్లో కూడా పాయింట్అవుట్ చేసి ఆమె ప్రతి ఒక్క దాంట్లో చిన్న దాంట్లో పాయింట్అవుట్ చేసి చెప్తుంది అందరితో కూడా. మణికంఠ ఏమంటాడు, 2 days అవుతుంది తిని అంటాడు. అంటే వాళ్ళు ఓన్లీ రాగి జావా తింటారు, మళ్ళీ సాలాడ్ తిన్నారు, రైస్ ఏమో అవన్నీ ఏం తినలేదు, ఓన్లీ రాగి జావా ఉన్నారు కాబట్టి ఇక అట్లా మాట్లాడుతుండే. ఇక నిఖిల్ వచ్చేసి నేను 5 kgs తగ్గా అని చెప్పేసి అంటాడు. నా రక్తం నువ్వు తాగుతున్నావు కదా అని చెప్తాడు. అసలు ఫుల్ కామెడీ అసలు. అట్లా మంచిగా ఉంటే మంచిగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడు మూడీగా ఉండడము పక్కన పెట్టి గేమ్ మణికంఠతో ఈరోజు ఒకవేళ దొంగతనం లాంటివి చేసి జర మంచిగా చేసింటే కొంచెం మంచిగా అనిపించేది. కానీ అతను చెయ్యానే చెప్తున్నాడు దొంగతనం చేద్దామంటే. కొంచెం గేమ్లో మంచిగా ఇన్వాల్వ్ అవుతే సోనియా నుంచి దూరంగా ఉండి అతను ప్రతి ఒక్క టాస్క్ మంచిగా ఆడితే టాప్ 5లో ఉంటాడు. లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు, అతను మాత్రం ఇక స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయినప్పటికీ ఎలిమినేట్ అయ్యే అవకాశమే ఉంటుంది. చూద్దాం మరి నెక్స్ట్ గేమ్ ఎట్లా ఆడతాడు అనేది రేపు చూస్తే తెలుస్తుంది. ప్రతి ఒక్కరు కొంచెం వీడియోని లైక్ చేసి కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.